మీరు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అలాంటి కాంట్రవర్సీ రావడం ఏంటి అసలు? శివయ్య అన్న దాని మీద ఏంటి కాంట్రవర్సీ అసలు? అనుకోకుండా అన్నప్ప మేము వాడిన కొన్ని డైలాగ్స్కి ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్? మ్యాక్సిమం మనం కనిపించామంటే ఓల్డ్ లేడీ అది ఇది ఇంక చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ? అయితే నిన్ను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి. స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది. ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లెట్ మా టెంప్లెట్. ఇప్పుడు దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదు. ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ. అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ అంట చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. కప్లింగ్ అవుతున్నది అట్లా, అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ని ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది. సో వాళ్ళతో మనం ఏమడాలి, వాళ్ళతో మనం తట్టుకోవాలని చాలా కష్టం. సో ఎందుకు వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనం సామాజిక వర్గం టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో. ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను అడిగా, ఇచ్చేస్తావా డబ్బులు అని అడిగి, ఇచ్చేస్తాను సార్ అన్న. అవును అవును. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి? సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు ఇప్పుడు ఈ గెటప్ ఏంటి అసలు? గుర్రు ఎవరు చేయలేదండి. నాకు తెలిసి ఈ ఒక్క బ్లాక్ కోసం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న గెస్ట్ అయితే ఇక్కడ అన్నీ చూసేస్తున్నారు మీరు, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయట్లేదు. కానీ బట్ మా స్వార్థం కొంత ఉంటుంది కదా, అద్భుతమైన సినిమాలు చేయడమే కాకుండా అద్భుతమైన క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకోవడంలో చాలా గొప్ప కాన్సన్ట్రేషను, అటెన్షన్ చూపించడంలోనే అతని కెరీర్లో ఒక స్పెషల్ టచ్ ఏర్పడింది. ఆ స్పెషల్ టచ్ వల్లే ఈ రోజున అతని పేరు చెప్పగానే అందరూ కూడా థియేటర్లకు పరిగెత్తడానికి ఒక రకమైన ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అంటే మాత్రం అందులో ఏ మాత్రం అతిశక్తి లేదు. ఆ గెస్టే మనం అందరం అభిమానించి, మీరందరూ అభిమానించే మన శ్రీ విష్ణు. లెట్ అస్ వెల్కమ్ హిమ్. రేపు May 9th తన సినిమా #సింగిల్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు, విశేషాలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ శ్రీ విష్ణు. హలో అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే నిన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇన్ జనరల్గా ఒక రకమైన ఓవేషన్ ఉంటుంది అన్నమాట. అది చూసేవాళ్ళకి కొంచెం ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. బట్ స్టిల్ మనం ఒక ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది. వీఆర్ నాట్ డిస్టెంట్ టు ఈచ్ అదర్. మీరు చేసే ప్రతి పని మాకు తెలుస్తూ ఉంటుంది. కథ సెలెక్ట్ చేసుకోవడం కానీ. ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్? కెన్ యూ టెల్ మీ? ఇది కోవిడ్ ఎఫెక్ట్ అండి. కోవిడ్ తర్వాత అంత కొంచెం అందరి లైఫ్లో తెలియకుండా చాలా ఎఫెక్ట్ స్కాటర్ అయిపోయి కొంచెం అంతా ఇదైపోయి ఏంట్రా ఇది అంటే సడన్గా ఇలా వస్తాయా, అంతేనా, సరే మనకి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. మనకి ఉన్నామంటే మాత్రం ఒక 4 రోజులు అందరినీ నవ్వించాలి. ఇప్పటి నుంచి నవ్విద్దాం, కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేద్దాం, లేదా మ్యాక్సిమం మనం కనిపించామంటే చిన్న నవ్వు రావాలి అనే ఇంటెన్షన్తో అప్పటి నుంచి మొదలు పెట్టానండి. ఓన్లీ ఎంటర్టైనర్స్ చేద్దామని నాకు ఉంది, స్టార్టింగ్ నుంచి ఉండేది. కానీ ఎప్పుడు వాంటెడ్లీ చేయలే. ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనే చేశా. మంచి ఎంటర్టైనర్లు వచ్చినాయి, చేయలేదు, వాంటెడ్లీ చేయలేదు. బట్ కోవిడ్ తర్వాత ఫిక్స్ అయ్యా, కంపల్సరీ ఎవ్రీ ఫిల్మ్ అని అన్నా, ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ అన్నా ఒక ఎంటర్టైనర్ చేద్దాం. దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా నవ్విద్దాం అందరినీ కాసేపు. మనం కనిపించామంటే అది టీవీలో అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు, థియేటర్లో అవ్వచ్చు. నేను మాత్రం కనిపించినప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇద్దాం అనే సెన్స్
లో ఉంది నా మైండ్. అలాంటి టైంలోనే నాకు బ్యాక్ టు బ్యాక్ ఒకే వీక్లో ఈ కథ సామజవర్గమన ఒకేసారి రావడం జరిగింది. మంచి ఎంటర్టైనర్లు ఇవి, దీన్ని ప్రాపర్గా డెలివరీ చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి అనే ఇంటెన్షన్తో మొదలుపెట్టిందండి. ముందు సామజ మొదలు పెట్టేసా, దానికి మన అనిల్ గారు, రాజా గారు వాళ్ళందరూ ప్రొడ్యూసర్ల కింద ముందుకు వచ్చారు, అది మొదలు పెట్టేసాం. ఇది డైరెక్టర్ తమిళ్ అయినా, సో నాకున్న సర్కిల్లో ఉన్న ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్లో తమిళ్లో వచ్చిన వాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు. ఓకే. సో మేము కథ ఇది పిచ్ చేసినా కొంచెం తెలుగు అయితే బాగుంటుంది ఇలా కొంచెం పాపం డౌట్ పడేవారు. అదే నేను చేయమని వెంటనే చేయడానికి రెడీ అయ్యారు, కానీ అందరూ వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మన ఇద్దరికి కంఫర్ట్ ఉంటే బాగుంటుంది అది. కరెక్ట్. ఇంక నాకు మీరు ఇష్టం లేదు కానీ చెయ్యాలరా అన్నప్పుడు అది మనకి బాగోదు, చూసేవాళ్ళకి ఎవరికి బాగోదు. సో ఆ ఉద్దేశంతో ఎవరికి ప్రాపర్గా తమిళ్ తెలుగు వచ్చిన వాళ్ళు దొరికితే బాగుండని చూసే టైంలో నాకు లక్కీగా, నాకు కూడా తెలియకుండా అనుకోకుండా అరవింద్ గారికి కథ వినటం, ఇమ్మీడియట్ డెసిషన్, 1 minute కూడా డిలే చేయకుండా నాకు ఫోన్ చేయించి నన్ను పిలిపించడం, ఈరోజు కథ విన్నారు, ఈవినింగ్ కల్లా మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అన్నారు. అట్ సేమ్ టైం సామజ రిలీజ్ అయింది, ఎంటర్టైన్మెంట్లో మంచి వైబ్ వచ్చింది, ఫ్యామిలీస్ అంతా బ్రహ్మాండంగా ఆదరించారు. అలా సింగిల్ జరిగిందండి. అదే అంటే ఈ క్యారెక్టర్లో నార్మల్గా నువ్వు 4, 5, 6 క్యారెక్టర్లు చేసేసావు ఆ సినిమాలో. ఓల్డ్, లేడీ, అది ఇది ఇంక చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసావు అందులో. అన్ని చేసిన తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి, ఒక సింగిల్ క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నీ విత్తుని నువ్వు ఎంతో కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది. అవునండి. నీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకుని, కండెన్స్ చేసుకుని క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ, అయితే నిన్ను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి? ఇది ఎంటర్టైన్మెంటేనండి, మెయిన్ ఎంటర్టైన్మెంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమా తర్వాత ఇది స్వాగ్ నేను వరల్డ్ కప్కి ఎంట్రీ దొరికింది అన్నట్టు చేశా. ఇప్పుడు నేను వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను, 50 ఓవర్లు వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను, ఫైనల్స్కి వచ్చా. ఇప్పుడు నా బెస్ట్ ఇవ్వాలి, నగ్గుతామా నగ్గు అన్న తర్వాత ది బెస్ట్ అయితే ఇచ్చేయాలి. మైండ్ ప్రిపరేషన్ అయితే అలా ఉండేది స్వాగ్కి. స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది. అంటే ఎంటర్టైన్మెంట్, 20 ఓవర్లు నువ్వు రైట్ బాల్ కొట్టేవా లేకపోతే ఏ దొరికితే కొడితే వెళ్ళిపోవాలి అలాగా. ఇది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో సినిమా అంతా కూడా మీకు 2020 మ్యాచ్ లాగా మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఎగ్జైట్మెంట్తో విజిల్స్ వేసి ఎగిరి సరదాగా నవ్వుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ రాజర్ సెడ్జ్, కత్తి మీద సామంటాం కదా. అవునవును, అది ఆత్మాటలు కుదరదండి, అది చిన్న ఎడ్జ్, అది ఇటు పడిందా అది వెకిలిగా అయిపోతాం, దొరికిగా అయిపోవడం, డైల్యూట్ అయిపోతుంది, ఇంపాక్ట్ ఉండదు, గ్రిప్ పోతుంది. అందరూ అనుకునేంత సులభం కాదు ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఈ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయండి ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లెట్. ఇప్పుడు దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే, నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదండి, ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ, దానికి తోడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా కుదిరింది. దానికి తోడు నేను నా బెస్ట్ ఫ్రెండ్తో సినిమా అంతా ఉంటాం, కిషోర్ గారు. నువ్వు ఎటు చూసినా సరదాగా ఉండేది. కథ కొత్తదే, 100% కథ కొత్తదే, బట్ అమ్మాయి వెనకాల అబ్బాయి పట్టడం అనేది పాతది. మనం డీల్ చేసిన విధానం అంతా కూడా కొత్తగానే ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఎవరు ఊహించని ట్విస్ట్ ఫేస్ చేస్తారు. సెకండ్ హాఫ్ బేసిక్గా ఫస్ట్ హాఫ్ మంచి హైలో అయిపోయి ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ట్విస్ట్, ప్రతి సినిమాకి ఒక హైతో వదిలి సెకండ్ హాఫ్కి వస్తాం. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్తో ఆ సెకండ్ హాఫ్ క్యారీ చేయడం కొంచెం, అందులో ఎంటర్టైన్మెంట్ ఇది ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో మొదలయ్యాక కొంచెం అది రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తాడు కదా, డిస్కషన్లు అవుతాయి కదా, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో నేను సెకండ్ హాఫ్ ఈ సినిమా వరకు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఆలోచించి గట్టిగా ఇద్దామని చెప్పి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి డబుల్ ఎక్స్ ఉండేలా సెటప్ కుదిరింది అలాగా. దానికి తోడు నాకు కిషోర్ గారు లాంటి సూపర్ టైమింగ్ ఉన్న యాక్టర్ దొరికారు. ఇంకా దొరికినట్టు ఆడామన్నమాట సెకండ్ హాఫ్ అంతా కూడా. అదే జెట్ స్పీడ్లో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి లవ్ స్టోరీలో ఉండే క్లైమాక్సే ఉంటుంది, బట్ మేము తీసుకెళ్ళి పెట్టిన యాంబియన్స్,
మేము ఎక్కడ సెట్ చేసాం, లాస్ట్కి ఏం చేసాం, ఎలాంటి మెసేజ్ ఇచ్చామా యూత్కి, లేకపోతే ఎంటర్టైనర్ సినిమా కాబట్టి రెగ్యులర్గా క్లోజ్ చేసామా ఏంటనేది అందరిని అబ్బురపరుస్తుంది. ఓకే, అంటే అమ్మాయి వెనకాతల అబ్బాయి పడ్డం అన్నది యాజ్ యూ టోల్డ్ ఏజ్ ఓల్డ్ ఫార్ములా కదా. ఇప్పుడు ఈ రోజున అమ్మాయిల వెనకాతల అబ్బాయిలు పడ్డం కానీ అబ్బాయిల వెనకాతల అమ్మాయిలు పడ్డం కానీ జరగట్లేదు. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. అంతే ఉద్యోగాలు, చదువులు అన్నిట్లో ఉన్నారు. జంక్షన్లో నిలబడి కనుక్కోవడం అవి లేవు కదా. లేవు లవ్ లెటర్లు లేవు. హౌ విల్ ఇట్ లుక్ న్యూ? సింపుల్ అండి. 80sలో ఒక లవ్ ఉండేది, 90sలో ఒక లవ్ ఉండేది, మిలీనియంకి వచ్చేసరికి ఒక లవ్, ఇప్పుడు జెన్జీది ఒక లవ్. సో మా నలుగురు క్యారెక్టర్లు, కిషోర్ గారి 80s కిడ్, నేను 90s కిడ్, 2000కేమో కేటిగా, జెన్జీ కిందేమో ఇవానా చేస్తుంది. సో ఆ వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్లో చూపించాం అనమాట. ఓకే, 4 క్యారెక్టర్లు 4 జనరేషన్స్. లవ్ అంటే అమ్మాయి అబ్బాయికే చూపించాలి ఖచ్చితంగా. ఇది లవ్, ఓకే, ఇది ఫిక్స్, ఇది షార్ట్, ఇది అందరం చూసిందే, చాలాసార్లు చూసిందే. ఇప్పుడు దీంట్లో వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న టైం లైన్లో ఎలా ఉన్నారో, వాళ్ళ మైండ్ సెట్లకి ఎలా ఉన్నారో, మనం ఎలా ఉన్నాం, అదే డిఫరెన్స్ అనమాట. ఓకే, అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ విష్ణు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. కన్వీనియన్స్ అంటే నువ్వు ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఎంబీఏలు, డాక్టర్స్ ఇంజనీర్స్ ఇట్లా ఎక్కడికక్కడ కప్లింగ్, ట్రైన్స్ కప్లింగ్ లాగా కప్లింగ్ అవుతున్నది అట్లా. అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ని ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది. ఎగ్జాక్ట్గా సినిమాలో కూడా మా ఫీలింగ్ అదే. సినిమాలకు ఏంట్రా ఇది అంటే ఇదివరకు ఇవన్నీ ఉండి ఇప్పుడు లేవేంటి, వీళ్ళు ఎంత సింపుల్గా తీసుకుంటున్నారేంటి, లవ్ అన్న సింపులే, బ్రేకప్ అన్న సింపులే. మరి మనం అలా చూడలేం కదా. అదే 2000 ముందు వరకు బ్యాచ్ అలా చూడలేం. లవ్ అంటే అసలు యుద్ధాలు చేసేయాలి, లేకపోతే ఫైటింగ్లు చేసేయాలి, సాధించేయాలి, ఆ మెంటాలిటీలోనే ఉండి మన లవ్ స్టోరీలు అలాగే ఉండి, బయట కూడా అంత కాకపోతే సొసైటీ అలాగే ఉండేది. ఇప్పుడు కిడ్స్ అలా లేరండి. ఇప్పుడు ఒక 15 ఏళ్ళ పిల్లోడిని మనం కదిపామంటే ఈ నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా వీడికి అన్న అంత ఫాస్ట్గా తయారైపోతున్నారు. జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఇంకొక 5 ఏళ్ళకి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో వాళ్ళతో మనం ఎమడాలి, వాళ్ళతో మనం తట్టుకోవాలని చాలా కష్టం. సో ఎందుకు వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనకి ఎంత అర్థమైందో దాన్ని కొంచెం ఇచ్చి, మనకున్న సెన్సిబిలిటీస్తో మనం అప్పుడు ఎలా డీల్ చేసేవాళ్ళమో అది నా వరకు క్యారెక్టరైజేషన్ పెట్టుకుని, ఆడపిల్ల ఆబ్వియస్లీ మగాడి కంటే చిన్నగా ఉంటారు కాబట్టి, ఆ తర్వాత వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఈ యంగ్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసాం అన్నమాట క్యారెక్టర్స్. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ప్రేమలేఖలు రాయడం ఇలాంటివి వెళ్ళేవా? అంటే 80s కిడ్ అనేదో చెప్పావు కదా, అది కిషోర్ గారు. నువ్వు 90s వరకు కొంతవరకు బెటర్. ఓకే, అలా అని చెప్పి మళ్ళీ ఇదంతా సెపరేట్గా స్పూన్ ఫీడింగ్ ఏమి ఉండదండి. సినిమా డైరెక్ట్ సినిమాలోకి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కంటెంట్లోకి అందరు కుర్రాళ్ళు జాబ్ వరకు వచ్చినప్పుడు ఇంచుమించు ఒకేలాగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ. ఏముంటాయి, మహా అయితే చదువు అయిపోయింది, జాబ్ రావట్లేదు, లేకపోతే సబ్జెక్టులు పూర్తి అవ్వట్లేదు, లేకపోతే అమ్మాయి లవ్లో ఉన్నాడు ఒకడేమో నాకు లవ్ దొరకట్లేదు అని ఉంటాడు. మొత్తాన్ని జాబ్ వచ్చేసాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రాసెస్ అంతా ముందు ఇలా ఉంటుంది, అలా జరగబోతుందని సాంగ్ వేసో ఇదేసో ఏం చెప్పలే, సెపరేట్గా డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాం. అదే కంటెంట్ ఇంట్రడక్షన్ కోసం సీన్ ఏం లేవు. మీరు అసలు టైం వేస్ట్ చేయకూడదు. అంటే అది యంగ్స్టర్స్కి అందరికీ అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం అదే ఏజ్ పెద్దవాళ్ళు కూడా దాటి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది. ఓకే, సెపరేట్ స్పూన్ ఫీడింగ్ ఉండదు సినిమాలో, మీరు అర్థం చేసేసుకోవాలి అంతే. అవును, అది ఏం పెద్ద రాకెట్ సైన్స్ కథ కాదు కాబట్టి డైరెక్ట్ అందరి లైఫ్లో ఎక్కడొక్కడ అయ్యే పెట్టామండి. అందరి లైఫ్లో ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటారు, అదే ఒక అమ్మాయి మన లవ్లో పడినప్పుడు మన బిహేవియర్లు ఎలా మారుతాయి, అదొక కొత్త యాంగిల్ ఉంటుంది కదా, చిలిపి యాంగిల్ యాడ్ అవుతుంది అబ్బాయిలందరికీ. ఆ ఫోన్లోని ఆ రాత్రులు లెగిసి ఉండి ఇవన్నీ ఉంటాయి, ఇవి కామన్. సో ఇలాంటివన్నీ బాగా మర్చేసి అన్ని గ్రూప్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సెటప్ చేసాం. వెరీ గుడ్. అయితే మీ 80s 90s 2000 అండ్ జెన్జీ ఇలాంటి కథని 50s కిడ్ ఓకే చేయడం అన్నది అది గొప్పతనం కదా. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయారు, మామూలుగా తెలియకుండా వెళ్ళి నరేషన్ ఇచ్చాడు డైరెక్టర్. నాకు తెలిస్తే నేను ఏమంటాను, ఇది కొంచెం యంగ్ ఎవరికని చెప్తే అర్థమవుతుంది, పెద్దోళ్ళకి అర్థం అవుతుంది అనే ఇంప్రెషన్ నేను ఉంటా. అంతే, బయట నుంచి చూసినా ఎవరన్నా అలా అనుకుంటా. ఆబ్వియస్గా ఆయన ఏజ్లో సగం ఉన్నోళ్ళు కూడా 2-3 అంటే ఇది
ఓకేనా అంటే ఇంత యూత్ అంటే ఇది సరిపోతుందా అన్నట్టే ఆలోచించారు, కానీ అరవింద్ గారు పట్టేశారు. అందుకే నాకు అప్పుడే నేను షాక్ అయ్యా ముందు, ఏంటి ఈ నంబర్ అంటే బయట మనం చూసి అపీరెన్స్ పెట్టేది కొంచెం సీరియస్గా లేకపోతే ఒకలా కనిపిస్తుంది కదా. వన్స్ ఆయన కదా ఓకే చేశారనండి, ఆయన ఓకే చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు కదా, అంటే ఏజ్ వైజ్ మనం మాట్లాడేది, ఆయన కూడా దీంట్లో టేస్ట్ ఉందా అనేది నేను ఫస్ట్ షాక్. తర్వాత క్రమక్రమం కలవటం స్కెడ్యూల్ ఇది చూసేసరికి ఇంక నాకు అర్థమైపోయింది పూర్తిగా, నేను మనకంట కుర్రోళ్ళలో ఉన్నాడు ఏంట్రా బాబు, మనకంట ఉంటాయి కదా కుర్రోళ్ళు ఇంప్రెస్ అయ్యేవి, ఇవి వీటిని ఎక్కువ రౌండప్ చేసి ఇవి హైలైట్లు సినిమాకి అని చెప్పి ఎలా పట్టుకుంటున్నారు అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను. నాకు ఆల్మోస్ట్ నాకు ఇలా ఎప్పుడు దొరకలే సపోర్టు. అంటే బిలీవబిలిటీ ఉండాలి కదా, ఆల్రెడీ ప్రూవ్డ్ అంత పెద్ద ఇది అన్నప్పుడు అలాంటి వాళ్ళు సపోర్ట్ మనకు దొరికినప్పుడు మనం కరెక్ట్గా అది వాడేమంటే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుంది, సినిమాకు కూడా హెల్ప్ అవుతుంది. అదే జరిగింది. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెర్మినాలజీ వచ్చేసింది స్టోరీలో, బీట్స్ అని. బీట్స్ అది ఆ కంటెంట్ దాని యాక్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ, ఇప్పుడు బీట్స్కి వచ్చారు. స్టోరీ నెరేషన్లో కూడా స్క్రీన్ ప్లేలో కొత్తదనం బాగా కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఎప్పుడైనా స్క్రీన్ ప్లే లైఫ్ కథ ఎలా ఉన్నా మామూలుగా చెప్పుకోవడం కూడా ఇప్పుడు బయట రెగ్యులర్గా మాట్లాడుకునేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో 5 సెకండ్ హాఫ్లో 5 బీట్లు ఉండాలి. ఎంటర్టైనరా ఫస్ట్ హాఫ్లో ఒక 7 చోట్ల, సెకండ్ హాఫ్లో 4 చోట్ల నవ్వాలి, ఇది ప్రాపర్ ఇది అన్నట్టు చాలామంది చెప్తుంటారు బయట. ఎక్కువ అది ఇప్పుడు వింటున్నాం ఎక్కువ మనం. ఎలా చూసుకున్నా ఈ సినిమాకి బయట అనుకునే దానికంటే 4 టైమ్సే బీట్లు అలాగే ఉన్నాయి, బ్లాక్లు అలాగే ఉన్నాయి. ఆ యాంగిల్ కూడా చెక్ చేసామండి, ఎందుకంటే వాళ్ళు ఊరికే ఫార్ములా కింద వేసారు కదా, ఎక్కడో ఏదో స్ట్రైక్ అయ్యి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చి ఉంటుంది. అందులో యంగ్స్టర్స్ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందని అర్థమవుతుంది కదా మనకు, ఓహో దీన్ని ఇది అంటున్నారా అని చెక్ చేసుకున్నాం కూడా. సో కొత్తగా నేర్చుకుంటున్నాం అనమాట. అంతేనండి, ఎప్పుడు ఇది ఇంకా రోజు నేర్చుకోవటం కదా. అదేలే. ఇంకా అంటే ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా వింటున్నాం, అంటే హీరోలు వేళ్ళు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, ముక్కు పెడుతున్నారు, దగ్గరుండి రాయించుకుంటున్నారు, వాళ్ళకు టీం ఉంటుంది, ఇలా డైలాగ్ రాయి అని చెప్తే అలాగా. అలాంటి స్కూలేనా? లేదు, జీరో అసలు. అది మనకి ఎవరు రాయించుకోవడానికి అలా ఎవరు లేరు. బట్ నేను డైరెక్టర్ని కలిసినప్పుడు, డైరెక్టర్తో ఉన్నప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ వీళ్ళని ఎక్కువ నేను ఆల్మోస్ట్ వీక్కి కుదరకపోయినా ఒక 15 డేస్కి ఒకసారి కలుపుతూ ఉంటా, అందరు ఐడియాస్ షేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ డైరెక్ట్ చేసేసిన వాళ్ళు డైరెక్టర్లు ఆరు కొత్త వాళ్ళు ఉన్నా, వాళ్ళని టీమప్ చేస్తా, ఇది కదా సినిమా చేయకపోవటం అన్నట్టు మేము అందరితోనే ఓపెన్గానే మాట్లాడుకుంటాం. సో వాళ్ళకి ఐడియాస్ అలా స్టోరీ పిచ్ చేసేసిన తర్వాత మాది ఎలాగా కథ అనుకున్న తర్వాత షూట్కి వెళ్తానికి 4 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఈ ప్రాసెస్లోనే నేను ఎక్కువ కొత్త వాళ్ళతో చేస్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నా, వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతుంది, దేంట్లో కొంచెం ల్యాగ్ ఉన్నారనేది అర్థమైపోతుంది. మీన్వేల్ అదే టైంకి మా మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో కూడా ఏమన్నా నేను హెల్ప్ చేయండి అలా కాదు, హెల్దీ డిస్కషన్స్లోనే ఈ సీన్ ఎందుకు పెట్టాం, ఆ సీన్ ఎందుకు పెట్టాం అని వాళ్ళు డౌట్లు అడుగుతారు, ఆ సీన్ అక్కర్లేదు, ఈ సీన్ అక్కర్లేదు, ఇలాంటివన్నీ ఇన్పుట్స్ కూడా తీసుకుని ఈ సినిమాలోనే మనం ఉంటాం కాబట్టి ఏది బెస్టో అవి చేర్చడం జరుగుతుంది. అందుకని సెపరేట్గా టీం పెట్టుకుని చేయించుకోవటం లేకపోతే వేలు పెట్టడం అదంతా లేదు, ఎప్పుడూ లేదు. టీం అందరిని ఇన్వాల్వ్ చేస్తానండి. ఇదే ఇప్పుడు మీరు మా సినిమా డైరెక్టర్ అయితే మీతో కెమెరామ్యాన్ని మీరు కన్విన్స్ చేయాలి, క్రూ అంతా ఉంటారు, క్రూ అంతా. ఏది సింగిల్ డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇకపై కూడా తీసుకోను. టీం అందరినీ, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఎడిటర్ని, కెమెరామెన్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ కూడా కలిపి ఒపీనియన్లు తీసుకునే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఏదైనా కాల్ తీసుకోవాలన్నప్పుడు. మీకు ఇప్పుడు గీతా ఆర్ట్స్లో మీ టీంకి ఆ లిబర్టీ వచ్చిందా స్టోరీని డెవలప్ చేసుకోవడంలో? 100% అండి, 100%. అసలు అరవింద్ గారు, విద్యా గారు, విద్యా గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కింద, భాను, రియాజ్ అని వాళ్ళ సపోర్ట్ కూడా అద్భుతం అండి. అంటే సూపర్ అన్నమాట. ఎంత కామెడీ ఇదివరకైనా మొత్తం అన్ని సీన్లు కామెడీ దీని కింద పెట్టుకుని చేసిందండి. అయినా కూడా చెక్ చేసుకోవటం, ఇది బాగుంది, చాలా బాగుంది, ఇది బాగుంది అన్నారేంటి, నువ్వు మళ్ళీ చేసుకుంటావా, చేసుకో. కాదండి, అది పెద్ద ఎపిసోడ్, అది పెద్ద సెటప్, అదొక్కటే మీరు చెప్తున్నారు, మిగతా అన్నీ చెప్పినా ఓకే కదా, నీకు డౌట్ ఉందా ఏదన్నా? నాకు డౌట్ ఏం లేదండి, ఇది ఓకే సరిపోతుంది, వద్దు నీకెందుకు, నువ్వు చేసుకో,
ఇంకా అలా చెప్తే మనం వేరేగా ఉంటుంది కదా. ఏది మొత్తం అంతా చూసేసుకున్న తర్వాత ఇది బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు, ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా, చెయ్యొచ్చు, చేయండి మళ్ళీ, అంత ఫ్రీడమ్. అది చాలా బాగా దొరికింది. అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కడ అస్సలు లేవండి. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను గీతాలో చేసినంత ఫ్రీడమ్ నేను ఇప్పుడు దాకా నిజంగా చేయలేదు. ఓకే. అంటే ఇంకోటి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్స్ లాగా ఈ మధ్య మ్యాడ్ అవన్నీ వచ్చాయి, మ్యాడ్ స్క్వేర్, ఈ డీజే టిల్ అని. ఇప్పుడు నీది వేరు, సామజ్వర్గమ దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ డ్రామా, దాంట్లో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక కంటెంట్ స్ట్రాంగ్ బేస్ లేకుండా ఊరికే ఎంటర్టైన్మెంట్, జోకులు, అమ్మాయిలు వెనకతలు పడడం అని అంటే స్టోరీ నిలబడడానికి అవకాశం తక్కువ. 100% అది వర్క్ అవుదండి. ఎప్పుడు కూడా ఒట్టి కామెడీ 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 కింద సీన్లు వేసుకుని చేస్తే వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ సినిమా తీసుకుందాం, జాతిరత్నాలు తీసుకుందాం. జాతిరత్నాలు తీసుకుంటే అందరూ కామెడీ 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 అంటారు. దానికి అండర్లైన్గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, అది ఫోకస్ అవ్వాలి ఎక్కువ. బట్ దీనికి ఎక్కువ ఇంప్రెస్ అయిపోయారు. ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో దానికి ఎక్కువ ఇంప్రెస్ అయ్యి ఇది సెకండ్ లేయర్ అయిపోయింది. ఇది సెకండ్ లేయర్ అయిపోవటం వల్ల అందరూ కామెడీ బాగుంది, కామెడీ ఇది ఉంటేనే మీకు అంత బాగా బేస్ ఉంటే సీన్లన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఓం బింబుష్ కూడా నాది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టాం. లాజిక్ల గురించి రావద్దు. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అలాగా అంటే దెయ్యం ఇవన్నీ అంటే అసలు నిజంగా లాజిక్ అక్కడే క్లోజ్. హారర్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే ఇంకా లాజిక్ లేనట్టే కదా మామూలుగా. బట్ దాంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ దెయ్యం అలా ఎలా వచ్చింది ఎలా వచ్చిందని. ఎందుకురా ఇలాంటి ఆలోచనలతో ఇది చేయటం, ఎంటర్టైన్మెంట్ అనే నేను అందుకే ఆ ఫిల్మ్ హారర్ ఫిల్మ్ అని కూడా ముందు ఎక్కడ ప్రమోట్ చేయాలి, అదో కిక్, అట్లీస్ట్ సర్ప్రైజ్ ఉంటుందని. షాక్ వాల్యూ. అది కూడా తెలియకుండా ఒక 500 years నుంచి ఒక లవ్ గురించి సోల్ వెయిట్ చేస్తుంది అనేది అండర్లైన్ పాయింట్. ఈ ముందంతా కుర్రాళ్ళు చేసి అన్నీ చేస్తాం కానీ మనం చెప్దాం అనుకుంది, మనం ల్యాండ్ చేద్దాం అనుకున్నది ఇదే, రీచ్ అయ్యే పాయింట్ అది ఇదే. బట్ ఇది తీసుకుంటారా తీసుకోరా అనేది డౌట్. ఎందుకంటే అప్పుడు దాకా ఎవరు ఇలా ట్రాన్స్జెండర్ల మీద లవ్ సబ్జెక్ట్ చేయలే ఫస్ట్ టైం మనం. సో ఇది బెడిసి కొట్టిందంటే, మనం ఎత్తుకున్న పాయింటే బెడిసి కొట్టిందంటే మొత్తం రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది చెప్పాలి, ఇది నచ్చినా నచ్చకపోయినా మనం ఈ సినిమాలో చెప్పాలి. దీనివల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. అలా ఆ ఐడియాతో మొదలుపెట్టి చేసింది ఓం బింబుష్. ఎస్. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే మీ హీరోలకి ఎంతో కొంత ఇమేజ్, పాపులారిటీ, ఫాలోయింగ్ ఇవన్నీ వస్తే మీరు పడ్డ కష్టం కానీ లేకపోతే మీరు చూపించే మ్యాజిక్ కానీ ఇంకా బాగా పండడానికి అవకాశం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ ఫాలోయింగ్, ఆ పాపులారిటీ హీరోగా వచ్చేవి బాగా ఎక్స్టెన్సివ్గా నమ్ముతున్నావా? నేను అసలు బేసిక్గా పట్టించుకోను. ఏమవుద్దంటే అది 100% ఎప్పటికైనా పోయేదే. ఎంత వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ క్లారిటీ ఉంది నాకు. వచ్చిందా హ్యాపీగా అంటే ఎలా పోతుందంటే తీసుకుంటా. ఏదన్నా పోతుంది కదండి. ఏదైనా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, ఒక 70-80 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మనకి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, మనకి మిగిలిది ఏం కాదు, సినిమాలు బెస్ట్ సినిమాలే. మనం ఉన్నా లేకపోయినా కూడా తర్వాత ఉండి మన వేరు మీద సినిమాలే. కొద్ది కాలం వరకు, ఏదన్నా కొద్ది కాలం, ఏది శాశ్వతం కాదు, టైం పీరియడ్ అంతే. ఆ టైం పీరియడ్ వరకు మనకు నచ్చిన దాంట్లో మనం ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతా. ఒక కొత్త ఆలోచనలతో ఉన్న వాళ్ళకి 4-5 మనం కొత్తగా వచ్చినప్పుడు, సింగిల్గా వచ్చినప్పుడు మనకు అంత ఈజీగా ఎవరు హెల్ప్ చేయలేదు. మనం అది మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాసెస్లో. కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్లు ఇద్దాం, కొత్త సినిమాలు చెప్పుకుంటూ వెళ్దాం అనే మైండ్ సెట్ నాది అలాగే ఉంది మైండ్ సెట్ ఇప్పుడు. మరి చూడాలి మనం. అదేలే, ఈ ఆ పాపులారిటీని సాధించాము అనే ఒక కాన్ఫిడెన్స్ మనసులో ఉండాలి, ఉండకపోతే ఎట్లా? అండ్ ఆ పాపులారిటీ అనేది లోపల పెట్టుకుని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కథలు ఎంచుకోవటం మొదలు పెట్టానంటే దెబ్బతింటానేమో అనేది నా పర్సనల్ ఇది, నా క్యారెక్టర్ బట్టి నేను ఆలోచించాను. అలాగే దెబ్బతిని ఏమైనా ఉన్నాయా? తినలేదు. ఓకే, అందుకే తినలేదని నేను అనుకుంటున్నా. అందుకే ఇప్పటికీ నాకు కంటెంట్ సినిమాలు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఉంటుంది కదండి, ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా పడిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అది చేయడేమో అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా నేను పెట్టి కథలు మిస్ చేసుకుందాం అనుకోవట్లేదు. సో ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు కొత్త వాళ్ళకి అన్నట్టు ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నా. ఇప్పుడు కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా మనం చేసేసుకోవచ్చు, కొంచెం సేఫ్ ఉంటాం,
మనం ఎక్కువ స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు ముందుకి, ఒక 2-3 అలా వెళ్ళొచ్చు అనే ఐడియాలు కూడా వస్తాయి మనకి. బట్ నేను బలంగా కొత్త వాళ్ళకే ఫస్ట్ నా ప్రాధాన్యత, లేదా నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోనే మళ్ళీ ఇంకో రౌండ్. అంతేగాని నాకు కోరికలు ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి ఇప్పుడప్పుడే తీరి కోరికలు కాదు. ఏంటి కోరికలు? ఊరికెట్టు ఫర్ ఎ చాట్ అండ్ ఇప్పుడు రాజమౌళి గారితో చేయాలని అందరికీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేయాలనేది ఉంటుంది, సుకుమార్ గారితో చేయాలని ఉంటుంది, కోరికలు ఉంటాయి కదా, అలా ఎందుకుండో అందరికీ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను ఎలాగన్నా అదే చేయాలని చెప్పి దాని మీదే పెట్టుకుని ఆశ పెట్టుకుని అది అవుతుందో లేదో తెలియదు కదా, మన చేతిలో ఏదీ లేదు కదా. సో అలాంటి కోరికలు ఉన్నా ఆ డైరెక్షన్లో బ్రెయిన్ వెళ్ళనే ఉన్నాను. రేపు ఒక రాజమౌళిని ఇంట్రడ్యూస్ చేసిన వాడిని అవ్వచ్చేమో నేను, యంగ్ ఎవరన్నా, లేకపోతే దట్ మస్ట్ బి ది స్పిరిట్, దట్ మస్ట్ బి ది స్పిరిట్. ఎస్, గుడ్. అలాగ ఆలోచించినంతకాలం విల్ బి ఆల్వేస్ గ్రీన్, దానిలో డౌట్ లేదు. ఈ ట్రావెల్లో నీ ఇమేజో లేకపోతే నీ ప్రయత్నము నీకు రివర్స్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి అనుకుని ఇంకోటి జరిగి, అంటే సినిమా పరంగా రిజల్ట్ పరంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ అది ముందే తెలిసిపోతే ఇంకా అది లైఫ్లో కూడా చేసేటప్పుడు కూడా కిక్ ఉండదు. మనం ఏదన్నా అది అలా అవుతుందనే ప్రయత్నం అయితే మనం చేయాలి. అవుతుందా లేదా అన్నదే స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తో, ఒకవేళ అవ్వకపోయినా కూడా దాని గురించి మనం చేసిన ప్రయత్నంలో హానెస్టీగా చేసుకుని వెళ్ళిపోవటం అనే క్లారిటీ నాకు మనం హీరో వెంకటేష్ గారితో కలిసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఆయన నాకు చాలాసార్లు చెప్పేది ఇదే, ఇప్పుడు కూడా నువ్వు సినిమాని ప్రేమించి చెయ్యి, సినిమా పూర్తి అయిపోయేటానికి దాన్ని వదిలేసేయి, దాన్ని మనం చూసుకోండి, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి. మనం అది హిట్ అయిందని చెప్పి మనం ఇలా అని, లేకపోతే పోయిందని చెప్పి బాధపడిపోయి ఏది పర్మనెంట్ కాదు ఇక్కడ. సో నీకు నచ్చిన దాన్ని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోవాలగా, బట్ దేన్ని ఎక్కువ ప్రేమించే, ఎక్కువ లాస్ట్కి వచ్చేసరికి వదిలే, నెక్స్ట్ దానికి వెళ్ళిపో అనే నాకు స్టార్టింగ్లో నీది నాది ఓకే కదా అనే సినిమా చేసినప్పుడు కలిసినప్పుడు ఇచ్చిన సలహా అది. అప్పటి నుంచి అది స్ట్రాంగ్గా నేను బ్రెయిన్లో పెట్టేది. నేను అభిమానించే హీరో, ఆయన విపరీతంగా చిన్నప్పటి నుంచి అభిమానించిన హీరో, అలాంటివి చెప్పినప్పుడు మనకు కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాం కదా కొన్ని. సో అది ఫిక్స్ అయిపోయినంత మాత్రం ఇమీడియట్ జరిగిపోదండి. అది స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తోనే ఓకే, ఇందుకు చెప్పారు కదా ఆయన, ఇందుకు చెప్పారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% అలాగే ఉన్నా. అదే సీనియర్స్ ఫుట్ స్టెప్స్ అంతే. అంటే రివర్స్ అయినవి ఏం లేవు నీకు? ఏం లేవు. ప్రాజెక్టులు అన్నీ నువ్వు అనుకున్నట్టుగా డెలివర్ చేయలేదు. కొన్ని కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ ఇబ్బందులు అయ్యి కొన్ని సార్లు జరిగినాయి. అంటే నీ కథలో మిస్జడ్జ్మెంటా లేకపోతే డెలివరీలోనా? ప్రోడక్ట్ డెలివరీ టు థియేటర్స్ అవి కూడా ఉంటాయి. అవే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఉండేయండి. అంటే రైట్ టైం సినిమాలో టైమింగ్ అండ్ సినిమా రిలీజ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కొత్తగా వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఇది అన్నప్పుడు మనకి ప్రాపర్ స్లాట్, మంచి స్లాట్లో పడటం అదృష్టం రిలీజ్ అవ్వడానికి. ఆ స్కోప్ దొరకదు మాకు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి, అది బిజినెస్ యాంగిల్లో అవి పెద్దవి కాబట్టి, పండుగలు కానీ వీటిలు కానీ మొత్తం ఫిక్స్ అయిపోయి బ్లాక్స్ అన్ని ఫిక్స్ అయిపోయి ఆ మిగిలిన వాటిలోనే మనం వేసుకోవాలి. ఆ మిగిలిన వాటిలో వేసుకునే టైమింగ్కి జనాల మూడ్ ఎలా ఉందో, లేకపోతే ముందు సినిమాల ప్రభావం ఎలా ఉందో, ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ప్రాసెస్ అండి, ఇంకా ఇది ఫేస్ చేసుకో. అయితే బాగా స్ట్రగుల్ అయ్యేవా విష్ణు? స్ట్రగుల్ అని నేను అన్నాను. ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ దాన్ని ఏది కూడా ఇప్పుడు డౌన్ అయ్యాం కదా డౌన్లో ఉండిపోవటం కరెక్ట్ కాదు. దాన్ని నెక్స్ట్ ఫిల్మ్కి ఆ ప్రాబ్లం రాకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది వర్క్ చేసుకున్నాను. అప్స్ ఎక్కువ, డౌన్స్ ఎక్కువ? చెప్పాలంటే నాది ఎప్పుడు మిడ్లోనే నీట్గా వెళ్ళింది. నాట్ టూ హై నాట్ టూలో అలా బ్యాలెన్స్ మాత్రం పర్ఫెక్ట్గానే వెళ్ళింది. ఓకే. అంటే ఇప్పుడు కొత్త నిర్మాతలు ఎవరైనా నీతో కొత్త కథ పట్టుకొచ్చి చేయాలనుకున్నప్పుడు రెమ్యునరేషన్ ఆస్పెక్ట్లో నువ్వు కొంచెం ఫీజిబుల్గా ఉంటావా, లేకపోతే నీకని ఒక అంత మేనేజర్స్ సెటప్, నీ రెమ్యునరేషన్స్ మాట్లాడడానికి అలాగే వెళ్తుందా నీ సైకిల్? బేసిక్గా నేను ఇంకా అసలు ఆ కైండ్ ఆఫ్ సైకిల్ ఎక్కలేదండి నేను. ఓకే. ఇంకా నా వాకింగ్లోనే ఉన్నావు? వాకింగ్లోనే నీట్గా. అంటే సామజా తర్వాత కూడా నేను కొంచెం ఇవి పెరుగుతాయి కదా, ఇవన్నీ పెరగటాలు తగ్గటాలు ఇవన్నీ ఉంటాయి కదా. సామజా అంటే 2 years బ్యాక్ 23లో వచ్చిందండి.
తర్వాత ఇప్పటిదాకా నేను ఒక సినిమా కూడా కమిట్ అవ్వాలి. ఇవన్నీ కూడా కోవిడ్ ముందు కమిటెడ్ అవే స్లోగా ఫినిష్ చేసుకుంటే వెళ్తున్నాం మేము. సో కొత్త నిర్మాతలని నేను అప్రోచ్ అయ్యింది ఇంకా లేదు, అప్రోచ్ అవ్వలేదు ఎవరు, ఇంకా ఆ టాపిక్ దాకా వెళ్ళాలి. దానికంటే ముందు కథ, ఈ కథకి మనం ఎంత పెట్టాలి, మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఆ కథకి ఎంత పెట్టడం వల్ల ఎంత రెవెన్యూ మనం జనరేట్ చేయగలుగుతాం, రిలీజ్కి ప్రీ రిలీజ్ ఎంతవరకు చేయగలుగుతాం, బిజినెస్ ఎలా చేయగలుగుతాం, ఆ డైరెక్షన్లోనే ఆలోచిస్తామండి. ఎవరన్నా, నేనే కదా, అందరూ అలాగే. నువ్వు ఆ పార్ట్ కూడా 100% అది 100% అది ఆలోచించండి. ఎందుకంటే నేను ఒక 100 పెట్టేశారు అంటాం కంటే కూడా పెట్టిన తర్వాత ఎంత వచ్చిందనేది నేను చూసుకునే రకాన్ని. సో నా మీద రూపాయి పెట్టినా పర్లేదు, కనీసం పావలా అన్నా రావాలి. అంతేగాని నా మీద 10 రూపాయలు పెట్టేశాడు కదా అని చెప్పి ఊగేసే టైప్ కాదు నేను. ఎందుకంటే మళ్ళీ ఆ 10 రూపాయలు తెప్పించాలంటే మనం ఎంత స్ట్రగుల్ చేయాలి, బాధ్యతే కదా, మనదే బాధ్యత. ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, సాయం చేసినప్పుడు మీరు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారో తెలియదు, కానీ మీకు కనుక నేను ఒక లాస్ చేశాను అనుకోండి, వేసాను, జీవితాంతం మీరు గుర్తుంటారు. ఎందుకు మన గురించి అలా బ్యాడ్గా పెట్టుకుని గుర్తుంచుకోవటం, మన మీద అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు. సో అది ఎక్కువ ఫాలో అవుతా, అది ఉంటుంది నా మైండ్లో ఎక్కువ. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, సామాజికవర్గం టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో. ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను అడిగా, ఇచ్చేస్తావా డబ్బులు అని అడిగి, ఇచ్చేస్తాను సార్ అన్న. అవును. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి? ఈ సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు మీరు థియేటర్కి వెళ్ళి తిన్న కోకు, పాప్కార్న్ ప్యాకెట్ డబ్బులు కూడా ఇచ్చేస్తా. పెట్రోల్ ఖర్చు మరి ఇంకా ఏమైనా యాడ్ చేసి ఇచ్చేస్తా. ఈ సినిమాకి మీరు కేటాయించింది అంతా ఇచ్చేస్తా, ఒక టైం తప్ప. అవునా? వాట్ కాన్ఫిడెన్స్ రియల్లీ. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఎందుకు సినిమా చేయడం. పైగా నీకు కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయని చెప్పావు కదా. సరే, నీకు అదృష్టం, గీతాట్స్ అనేది వెరీ స్ట్రాంగ్ బేస్. కానీ ఇవన్నీ ఒకలా ఉంటుండగా మీరు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అలాంటి కాంట్రవర్సీ రావడం ఏంటి అసలు? నేను షాక్ అయ్యాను, అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే. ఇది ఏదో బిగినింగ్ నుంచే ఇదేదో అదో కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు. అవును, నవ్వుకునే సినిమా. అవును, అలాగే ప్రొజెక్ట్ చేశాను. #సింగిల్ ఓ బ్యాచులర్ ఫెలో, దానికి అలాగే శివయ్య అన్న దాని మీద ఏంటి కాంట్రవర్సీ అసలు? అది అనుకోకుండా వాంటెడ్లీ చేసింది కాదు, అనుకోకుండా అలా జరిగిందండి. సో మనకు తెలిసింది ఏంటంటే టీం ఇబ్బంది పడ్డారని తెలిసింది. అది ఎవరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అంటే ఇష్యూ కదా, అది పెద్దది. ఎందుకు తెలిసింది మనకి ఇబ్బంది పడ్డారని, మళ్ళీ దాన్ని సాగదీసో లేకపోతే డిలే చేయకుండా ఇమీడియట్గా సారీ చెప్తే గొడవ సాల్వ్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా సారీ చెప్పేసి అప్పుడే క్లోజ్ చేసామండి. అది కదా, సారీ చెప్పుకునేంత పొరపాటు మీరు ఎందుకు ఫీల్ అయ్యారు అన్నది నా పాయింట్. బాధ పెట్టాం కదా, బాధపడ్డారని తెలిసింది. బాధ పెట్టినప్పుడు సారీ చెప్పడం తప్పులేదని, అసలు తప్పు ఒప్పుల గురించి తర్వాత చూసుకుందాం. వాళ్ళు బాధపడ్డారని తెలిసింది. సో దాన్ని సారీ చెప్పి ఇంకంతే కదా, ఇంకా అల్టిమేట్గా చెప్పాల్సింది అది. ఏదైనా తప్పు జరిగినప్పుడు నార్మల్గా మనం సారీ చెప్పాలి. సో సారీ చెప్పడం తప్పేం కాదు. బాధపడ్డారు, హర్ట్ చేయడం ఉద్దేశం కాదు, సారీ చెప్పేస్తే ఇమీడియట్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అని మీరు అడగలేదా? యూ డిడ్ నాట్ ప్లీడ్. నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే మీరు ప్లీడ్ చేయలే, ఇందులో తప్పే ఉంది, అలాగ వెళ్ళలేదు మీ వెర్షన్. వెంటనే యూ ఈల్డెడ్ యువర్ సెల్ఫ్, వెంటనే సరెండర్ అయిపోయారు ఏంటన్నది నేను ఆశ్చర్యపోయాను. అంటే నాట్ దట్ మీరు సరెండర్ అవ్వకుండా వాళ్ళతో అటాక్ ఇచ్చి గొడవ పడాలని నా ఉద్దేశం. అసలు అంత కూడా ఏం జరగలేదండి. అంటే బయట మనకి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా అలా ఎక్స్టెండ్ అయిపోతుంది కదా. సో మనం ఇమీడియట్ క్లోజ్ చేస్తే అందరి టైం వేస్ట్ అవుతుంది, అంతే మెయిన్ ప్రాధాన్యత అది. బట్ సోషల్ మీడియా ఏమీ ఆగలేదు కదా. సోషల్ మీడియా స్లోగా ఆగుద్దులేండి, అది ఆగిపోతుంది. అది మనం వెంటనే ఇష్యూ ఎప్పుడు వచ్చినా కూడా క్లోజ్ చేసేస్తే అందరు టైం ఇది అవ్వదు. ఏదో మీరు కాంప్రమైజ్ అయిపోయారు ఎక్కడో అనిపించింది. 100% ఇప్పుడు ఇబ్బంది పడ్డారు, పొరపాటున హర్ట్ అయ్యారు అన్న వెంటనే సారీ చెప్పేసి ఇష్యూ క్లోజ్ చేసేద్దాం అన్నదే నా ఇంటెన్షన్. డెఫినెట్గా ఇబ్బంది పడ్డాను, ఒకళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారంటే నేను ఇబ్బంది పడతాను. అండ్ నాకు ఇక్కడ కాపీ కూడా అవ్వలేదు. మా డైరెక్టర్ తమిళ్, అతను తెలుగు పూర్తిగా తెలియదు, పూర్తిగా రాదు. సో కాపీ అయ్యే ప్రాసెస్లో కంపల్సరీ పోస్ట్లో అందరూ ఉన్నారు, నేను ఉండాలి అక్కడ. ఎందుకంటే ఒక డైలాగ్ ఆల్టర్ కన్నా దీనికన్నా లేకపోతే ఒక పక్క డంపింగ్ అవుతుంది, ఆర్ఆర్ అవుతుంది, నేను ఉండాలి. ఈ రిలీజ్ చేసింది కూడా మేము ఆ రోజు కూడా
సాంగ్ చేసి ఇదంతా చేయలే, డైరెక్ట్ ట్రైలర్ చేసి వెంటనే క్లోజ్ చేస్తాం ఈవెంట్ కూడా గుర్తుంది. అవును. ఎందుకంటే అందరికి పనులు ఆక్యుపై అయిపోయి ఉన్నాం. ఈ టైంలో అందరూ మళ్ళీ ఆలోచించి అట్లీస్ట్ టీంల వరకు అన్నా ఆలోచించి ఏంటి అనేది లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్ ఆపాలి కాబట్టి ఆ ఇష్యూని అలా చేయవలసి వచ్చింది. బట్ బన్నీవాస్ గారు ట్వీట్లో కొంచెం అఫెండ్ అయినట్టుగా ఆ సౌండింగ్ వచ్చింది. లేదు అంటే వాస్ గారు నార్మల్గా అలా రియాక్ట్ అయ్యే మనిషి కాడు. అది ఇంక మరి ఆయన పర్సనల్గా నాకు తెలియదు. తర్వాత అంటే నేను మళ్ళీ ఈ పనిలో పడిపోయిన తర్వాత ఇలా అన్నారంటే నన్ను ముందు నాకు ఇవన్నీ పూర్తి అయిపోయినామండి, అప్పుడు క్లియర్గా ఇది చూద్దాం, మీకు నెంబర్ ఉంది కదా ఆయన్ని ఫోన్ చేసి అడగనని కూడా చెప్పా. ఓకే, యూ హ్యావ్ వాచ్డ్ దట్ ట్వీట్? నాకు పంపారు. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆన్ దట్? అక్కడ ఫైనల్గా శాంతి ఉంది కదా, ఓం శాంతి ఎప్పుడు మంచిది. మనం అప్పుడే ముందే వచ్చేసాం శాంతికి అనుకుని ఉంటావు నువ్వు. ఏదన్నా లాస్ట్కి శాంతి అవ్వాలి, శాంతి పర్వం అనుకో. 18 ప్రశాంతంగా ఉంటుంది. 18 రోజులు యుద్ధం జరిగిన తర్వాత కూడా శాంతి పర్వంలోకి వచ్చింది మహాభారతం కూడా, అది వేరే. బట్ శివయ్య మిమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేస్తాడని అనుకున్నారా మీరు? చెప్పా, అనుకుంటే ఎందుకు చేస్తాం అలాగే. సో మీరేదో సమ్వేర్ యూ ఫెల్ట్ దట్ యూ మేడ్ ఎ మిస్టేక్, అంతే కదా? అంతే అక్కడ ఆగిపోయారు మీరు. బట్ బయట పబ్లిక్లో టాక్ ఏంటంటే ఇందులో తప్పే ఉంది, వాళ్ళు అడగడం ఏంటి, వీళ్ళు సరెండర్ అయిపోవడం ఏంటి, శ్రీ విష్ణు వెంటనే వచ్చి అతను ఏదో పెద్ద అపరాధం చేసినట్టు, ఏదో ఓఘహిత్యంకి కమిట్ అయినట్టు వచ్చి మాట్లాడడం ఏంటుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అన్న మాటలు కూడా వినిపించాయి. ఓకే అది ఇంక ఉంటుందిలేండి. ఇప్పుడు ఎప్పుడు ఉంటుందండి అది, ఆ డిస్కషన్ అదంతా ఎప్పుడు జరుగుద్ది. ఓకే, ఇంక మనం ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ బయట అన్నీ కూడా ఎవరేమనుకున్నా ఇంకా మనమైతే ఆ ఇష్యూని క్లోజ్ చేస్తాం. అక్కడ నీ వైపు నుంచి నువ్వు క్లోజ్ చేస్తాం, దట్స్ ఇట్. ఒకవేళ వాసు గారు అలా అన్నా కూడా ఆయన ఫీల్ అయింది, అది అతనే ఎవరిని నిందించలే. అవునవును, ఆయన ఫీల్ అఫెండ్ అయ్యారు అంతే, దట్స్ ఆల్. టు కన్క్లూడ్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ విత్ యూ, టైటిల్ #single అంటే బ్యాచులర్. అబ్సల్యూట్లీ రైట్. నువ్వు ఇంకా బ్యాచులర్గా కనిపించి ఇన్ని సినిమాలు స్వాగ్ లాగా చాలా హై లెవెల్. నేను ఆ రోజు స్టేజ్ మీద కూడా నీ గురించి మాట్లాడాను, నెక్స్ట్ కమల్ హాసన్ అని మాట్లాడాను. నన్ను తిట్టారు అనుకో కొందరు, ఆ శ్రీ విష్ణు కమల్ హాసన్ ఏంటని అన్నారు. బట్ స్టిల్ ఐ అబైడెడ్ బై వాట్ ఐ సెడ్. అన్ని చేసేసి మళ్ళీ ఒక సింగిల్ బ్యాచులర్గా వాళ్ళు తీసిందే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. దానికి నువ్వు స్టిల్ యువర్ యాప్ట్ అని అనిపించిందా నీకు, లేకపోతే యూ హ్యావ్ టేకెన్ సమ్ మోర్ కేర్ ఫర్ దట్? ఏం తీసుకోలే, కంపల్సరీ డౌట్స్ ఉంటాయి. నాకైతే డౌట్ లేదు. వచ్చి చూసిన తర్వాత అన్ని సినిమాల కంటా కూడా ఇప్పుడు దాకా ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలో వాటికి నువ్వు చేసింది, నేను చేసిన వాటిల్లో ఇది నీది బెస్ట్, ఆల్ టైమ్ బెస్ట్ ఇదనే అంటారు అందరూ. ఎందుకంటే వన్స్ వచ్చిన తర్వాత మనం కథలోకి తీసుకెళ్ళిన తర్వాత నేను బయట తాలూకు రెఫరెన్స్ కానీ బయట రెగ్యులర్ ఇది కనిపించకూడదు. అదే మరి పర్ఫార్మెన్స్ ఆ పాత్రలో చూడటం మొదలెట్టినప్పటి నుంచి ఒక 10వ సెకండ్కే వీడికి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే దాంట్లో వెళ్తారు. ఒక నిమిషంలో వీడికి కనెక్ట్ అయి తీరుతారు. అంత ఈజీగా క్యారెక్టర్ని అర్థం చేసేసుకుంటారు. భలే చేశాడు అంటారు కానీ ఇంకా అంతకుమించి ఏం ఆలోచించరు. ఓకే, ఇప్పుడు ఈ గెటప్ ఏంటి అసలు? గుర్రు ఇది ఇప్పుడు ఎవరు చేయలేదండి. ఒక సరైన మూమెంట్లో వస్తుంది ఈ బ్లాక్. ఈ బ్లాక్ నాకు తెలిసి ఈ ఒక్క బ్లాక్ కోసం 2-3 సార్లు చూస్తారు కుర్రాళ్ళు మినిమం. మామూలుగా ఆ తర్వాత సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఓటీటీల్లో లేకపోతే యూట్యూబ్లో వీటిల్లో అయితే మాత్రం గట్టిగా ఇది కొన్ని చాలా రోజులు వైరల్ కంటెంట్గా ఉండిపోతుంది. అవునా? ఈ గెటప్, ఈ సీక్వెన్స్ అంతా ఒక 12 నిమిషాలు ఉంటుంది. థియేటర్లో మంచి వైబ్రేషన్, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా దాన్ని ఏదో ఇన్క్విజిటివ్గా ఇంటర్వ్యూయింగ్గా ఉంది గెటప్. ఆ రోజు యాంకర్ కూడా ఇదే డ్రెస్ చేసుకురాడు, మరి ఎడిషనల్ కదా.
అండ్ లుకింగ్ వెరీ గుడ్, మంచి ట్రెండీ టైటిల్. సూపర్. శ్రీ విష్ణు ఈజ్ #single. Fantastic. We wish you all the very best. I personally like you because for the interest you show. Thank you అండి. యంగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు, ఎవరో పాత డైరెక్టర్లు ఇట్లు ఇచ్చారని వాళ్ళు వెనకాతలు పడకుండా, ఇందాక నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన వాడే రాజమౌళి ఎందుకు కాకూడదు. దట్స్ ఎ గ్రేట్ స్పిరిట్ రియల్లీ. I wish you all the very best. Thank you Vishnu. And we'll May 9th పెద్ద హిట్ కొట్టు, May 10th మళ్ళీ మనందరం కలుద్దాం తప్పకుండా. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. అది శ్రీ విష్ణు జర్నీ అండ్ ట్రావెల్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ నౌ ఈజ్ కంప్లీట్లీ క్యాపిటలైజింగ్ ఆన్ May 9th. మీ అందరూ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్, ఇక్కడ ఒక చోట కాదు. థ్యాంక్ యూ వాచింగ్ అండ్ enjoy the film on May 9th. #single. Thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.